हरिः ओं श्रीगुरुभ्यो नमः। హరిః ఓం. సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. కర్మయోగంలో 3వ అధ్యాయంలో 9వ శ్లోకాన్ని విచారణ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచరా. చూడండి, మనకి 8వ శ్లోకం దాకా కర్మ బంధాన్ని ఎలా ఇస్తుంది, బంధం నుంచి ఎలా విడగొడుతుంది, ఎలాంటి కర్మ బంధాన్ని ఇస్తుంది, ఎలాంటి కర్మ మోక్షాన్ని ఇస్తుంది అనేది మనకి విశదంగా తెలియజేశాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నిన్నటి శ్లోకం నుంచి మొదలైంది. యజ్ఞకర్మలు ఎలా చెయ్యాలి, యజ్ఞార్థంగా ఎలా చెయ్యాలి అంటే 9వ శ్లోకం నుంచి ఇంకా స్పష్టం చేస్తున్నాడు. కౌంతేయ ఓ అర్జున అంటూ, యజ్ఞార్థాత్ కర్మణః అన్యత్ర అయం లోకః. యజ్ఞార్థమైనటువంటి కర్మ కంటే అన్యత్ర ఇతరమైనటువంటి కర్మ యందు అయం లోకః ఈ లోకం కర్మబంధనః కర్మమే బంధంగా ఉన్నది. తదర్థం ముక్త సంగః కర్మ సమాచర. యజ్ఞం కోసం సంఘాన్ని విడిచిపెట్టిన వాడై కర్మాన్ని చక్కగా ఆచరించాలి. యజ్ఞం కోసం యజ్ఞార్థమైన కర్మలే చెయ్యాలి అని చెప్తున్నాడు. యజ్ఞం కోసం కాకుండా ఈ లోకంలో చేసే ప్రతి కర్మ కూడా నీకు బంధాన్నే కలిగిస్తాయి. కాబట్టి సంగత్వం లేకుండా కర్మల్ని ఆచరించు అని ఈ శ్లోకం చెప్తుంది మనకి. కర్మ ఒక్కటే, చేసే వ్యక్తి కూడా ఒక్కటే, చేసే విధానము ఒక్కటే. కాకపోతే చేసే వ్యక్తి యొక్క భావాన్ని బట్టి అది బంధమా బంధరహితమా అని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అవునా కదా? భావన మార్చుకోవాలి. కర్మంతా నీ ఇష్టం, ఇప్పటిదాకా చేసింది ఎలా చేసావో అలాగే చేసుకుంటూ పో. అది ఎందుకంటే నీ స్వభావ రూపేణ వచ్చినటువంటి కర్మ, నీకు నియమించిన కర్మ, నీ వృత్తి అది, నీ స్వభావం అది. కాబట్టి అదే చేసుకో. కానీ భావన, అదే ముఖ్యంగా తెలియాల్సింది. భావనలో బంధం ఉందా అంటే స్వార్థం ఉందా లేదా నిస్వార్థం ఉందా, నిష్కామం ఉందా, ఇది తెలియాలి. దానికోసమే భగవంతుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యజ్ఞం అనేటటువంటి ఉద్దేశం లేకుండా చేసిన కర్మల వల్ల నీకు బంధం కలుగుతుందయ్యా. స్పష్టంగా చెప్తున్నాడు. జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ కర్మ యోగం తెలిస్తేనే మనకి బాగా ఎలాంటి జీవన విధానం ఎలా సాగాలి, మనస్సు ఎలాంటి ఆలోచనలు చేయాలో తెలుస్తుంది. తెలిసిన విషయమేగా, చెప్పిన విషయమేగా అని అనుకోవద్దు. నాకు నిలబడి మనస్సులో ఈ భావం మార్చుకోవాలి. అందుకోసం మనం ఇంత శ్రద్ధగా చెప్పుకుంటుంది, వింటున్నదే. అందువల్ల దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ యజ్ఞం అనే ఉద్దేశం లేకుండా నువ్వు గనక కర్మ చేస్తే దానివల్ల బంధం కలుగుతుంది. కానీ అర్పిత భావంతో చేసిన కర్మ నీకు బంధాన్ని ఇవ్వదు అని చెప్తున్నాడు. తదర్థం కర్మ కౌంతేయ. అర్జున, నీ కర్మలను యజ్ఞంలా అర్పిత భావంతో చెయ్యవయ్యా. ముక్త సంఘ సమాచర. బంధం అన్న ఉద్దేశాన్ని తొలగించేసేయి, అప్పుడు చెయ్యి కర్మ. నాకు కావాలి, నాకే కావాలి అనుకుంటే బంధం, అందరితో పాటు నాకు కావాలి అనుకుంటే అది నిష్కామం. ఈ విధంగా చేసినప్పుడు అది యజ్ఞం అవుతుంది. అర్పించడం అనేది అన్ని మతాల్లో, అన్ని సాంప్రదాయాల్లో, ఆచారాల్లో ఉంది. నీకున్నది కొంత దైవానికి అర్పించి మిగిలింది నువ్వు తీసుకో, నీకు అందుతుంది, నీదవుతుంది. అర్పించడం అనేది నువ్వు స్వభావంగా మార్చుకోవాలి. అది యజ్ఞం అన్నదాని ముఖ్యమైనటువంటి భావన ఏంటంటే అది నీకున్నది దైవానికి కాస్త అర్పించి ఆ తర్వాత నువ్వు తీసుకో. ముందు దైవానికి అర్పించు, తర్వాత మిగిలింది తీసుకో. దీన్నే ప్రసాదము అని అనబడుతుంది. కానీ మొత్తం నాకే కావాలి అనుకున్నది ప్రసాదం కాదు. భారతంలో, మనుశాస్త్రంలో నీ వరకే నీవు తిన్నప్పుడు బంధం ఏర్పడుతుంది అని చెప్తారు. అలా కాకుండా
ఇతరుల కోసం శ్రమ చేసి తర్వాత భుజించేది నీకు పవిత్రమైనటువంటి శుద్ధి పడుతుంది అని చెప్తారు. అంటే మనం తప్పనిసరిగా సమాజానికి, ప్రకృతికి చేయవలసినటువంటి కర్మ ఉండనే ఉంది. వాటితో నువ్వు ముడిపడి ఉన్నావు. అది అర్థం చేసుకో ముందు. ఈ ముడిపడి ఉన్న భావనే యజ్ఞం అన్న భావనగా మారిపోతుంది. నేను నాది అనేదే పెట్టుకుంటే స్వార్థమైపోతుంది. ఈ ప్రకృతికి చేయవలసిన కర్మ ఉంది, దాంతో పాటే నా జీవన విధానం ముడిపడి ఉంది అనుకుంటే యజ్ఞ భావన అవుతుంది. యజ్ఞం ఆచారాలకి పరిమితమైనంత వరకు వాటి వల్ల ఏదో మేలు జరుగుతుంది అన్న భావన ఉంటుంది. కానీ దానిని మానవ సంబంధించినటువంటి వేదాంత పరంగా మనం తీసుకుంటే యజ్ఞం అనే పదాన్ని నియమావళిగా, నీతిగా అనేటటువంటి అర్థంగా తీసుకుంటే మనస్సు స్వచ్ఛమవుతుంది, బుద్ధి నిష్కామంగా అయిపోతుంది, యజ్ఞకర్మగా మారిపోతుంది నువ్వు చేసే కర్మ అంతా. యజ్ఞార్థాత్ కర్మణాః అన్యత్ర లోకః అయం కర్మబంధనః. యజ్ఞం అన్న దృష్టితో చెయ్యనటువంటి కర్మ నీకు బంధమవుతుందయ్యా అని స్పష్టం చేస్తున్నాడు. స్వార్థపరుడు ఎప్పుడు కూడా తన కోసమే పనిచేసుకుంటాడు. అది ఖచ్చితంగా బంధమే. దాంతో అతని జీవితం సంకుచితమైపోతుంది. అతను విశాలంగా అర్థం చేసుకోలేడు, బుద్ధి ఎదగలేదు అంటారే, అదే కారణం. కానీ ప్రపంచంలో ఇదే ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రేమ అనేటటువంటి దాన్ని దూరం చేసుకొని జీవుడు బతికేస్తున్నాడు. ఎందుకు ఇట్లాంటిది జరిగింది అంటే నిజానికి పెద్దవాళ్ళ అశ్రద్ధే కారణం. జీవన విధానంలో మన పెద్దలు, అంతకంటే పెద్దలు చేసినటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి కర్మలు మనం చెయ్యలేదు. అందుకనే ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. ప్రేమ, దయ, అవగాహనకి కూడా అందటం లేదు వాళ్ళకి. ఇంకా బుద్ధి ఏం విశాలమవుతుంది? యజ్ఞభావం లేనిదంతా బంధమే అవుతుంది అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఆ అర్థంతో కర్మ నిర్వహించు అర్జున, నీవప్పుడు బంధంలో చిక్కుపడవు, యజ్ఞార్థమైన కర్మ జరుగుతుంది అని చెప్తున్నాడు. కర్మ చెయ్యాలి అంటే మనిషికి శక్తి కావాలి, ఆలోచించడానికి యుక్తి కావాలి, పరిస్థితులు, కాలము అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ భగవత్ ప్రసాదాలు. నిజమే, ఎవరు ఎక్కడ ఎలాంటి వాతావరణంలో ఉంటారో ఆ భావాలు, ఆ పరిసరాలు, ఆ మనస్సు అలాగా దారితీస్తుంది. కానీ మనకి సరైనటువంటి అనుకూలమైనటువంటి ప్రదేశము, పరిస్థితులు అనుకూలించాలి అనంటే నీ పూర్వజన్మ సుకృతం ఉండాలి. వినేదేమో భగవద్గీత, మనస్సులో ఆలోచనలేమో కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటుందా? ఇంకెవరికో మంచి విషయాలు చెప్తామా? అడగకుండా సలహాలు చెప్తామా? ఇంత చేస్తాము. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వినేది భగవద్గీత కదా. అసలు అడగందే చెప్పకూడదని కదా చెప్తారు. నేను ఎందుకు మాట్లాడుతున్నాను అని ఎంక్వైరీ చేసుకునేటానికి కూడా సమయం లేకుండా కుటుంబ వ్యవహారాల్లో నీ మనస్సును ఉంచేసేసావు. ఏమండి, పరిస్థితులు అలా ఉన్నాయి, సందర్భాలు అలా ఉన్నాయి, నేనేం చేయను అని సమాధానం చెప్పటం కాదు. పరిస్థితులు అలాగే ఉంటాయి, ప్రపంచం అలాగే ఉంటుంది. మరి నీ దగ్గరికి భగవద్గీత ఎందుకు వచ్చింది? నువ్వు విచారణ చేసుకో. ఎందుకు వచ్చింది అంటే నువ్వు పూర్వజన్మ సుకృతం నీకున్నది కాబట్టి నీ దగ్గరికి వచ్చింది. నువ్వు దాన్ని వదిలేసేసి పరిస్థితులు, ప్రభావాలు, మనుష్యులు, పక్కన వాతావరణం అని చెప్పుకుంటే అది సమర్థించుకోవటం అవుతుంది. సమాజమంతా అలాగే ఉంది, ప్రపంచమంతా అలాగే ఉంటుంది. మరి నేనెలా ఉండాలి? నాకు అది కావాలి. మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానా లేదా? ఈ విషయాలు భగవద్గీతలో చెప్పినటువంటి బోధ నాకు గుర్తొస్తూ ఉందా లేదా? అది నీకు నువ్వే ఎంక్వైరీ చేసుకోవాలి. ఇవన్నీ భగవత్ ప్రసాదాలండి. కాళ్ళు లేనివాడు నడవలేడు, కళ్ళు లేనివాడు చూడలేడు. అలాగే చేతులు ఉండబట్టే కర్మలు చేస్తున్నాం. ఇవన్నీ భగవంతుడే ప్రసాదించాడు కదా. అవి అలా పనిచేయడానికి ఒక నియతి నిర్మించేశాడు, భగవంతుడు నిర్మించేశాడు. సమస్తాన్ని నియంత్రించి నియంత తానే కదా. తాను కాబట్టి ఎవరున్నారు?
కర్మాచరణ మనం చేసిన వైభవం అంతా ఆయనదేనండి. ఆయన ఒక సూత్రం, నేను ఒక పాత్ర. అంటే ఆయన ఒక యంత్రం, ఒక యంత్రి, అంటే యంత్రాన్ని నియమించేవాడు, యంత్రాన్ని తిప్పేవాడు. అంటే ఆయన సూత్రధారి, నేను పాత్రధారి. ఆయన యంత్రి, నేను యంత్రం. పని నేనే చేసి ఉండొచ్చు, పనితనమంతా అతనిది. చెప్పడం అనేది ఈ ఉపాధితోటి చెప్పడం వాక్కు ద్వారా, ఇంద్రియం ద్వారా జరుగుతుండొచ్చు. బుద్ధిలో జ్ఞానాన్ని వాక్కు ద్వారా ప్రకటితం కావచ్చు. కానీ ఆ బుద్ధిలో జ్ఞానం ఉన్నదే, అది ఆయనే, భగవంతుడే. అది బాగా గమనించుకోవాలి. నేను అని మీద వేసుకున్నాను అంటే బంధమే. ఆయనే మొత్తం అనుకుంటే మోక్షమే. ఫలితాన్ని ఆశించాను అంటే బంధమే. కానీ నా కోసం నేను దీన్ని విచారణ చేసుకుంటూ భగవంతుని ఆజ్ఞగా మాట్లాడుతుంది అనుకుంటే మోక్షమే. ఎలా ఉంది భావన? నేను కేవలం పాత్రధారిని, పరమేశ్వరుడు సూత్రధారి. ఈ భావనతో చేసే కర్మ ఏదైనా యజ్ఞకర్మే అవుతుంది. పని పూజగా మారిపోతుంది. మరి ఫలం ఎలా వస్తుంది? ప్రసాదంగా వస్తుంది. పూజ చేశాను, నిష్కామంతో ఉంది నా యజ్ఞకర్మ అంతా, ఫలమేమవుతుంది? ప్రసాదమే అవుతుంది. అంతకంటే యోగ్యంగా ఇంకా జరుగుతూ ఉంటాయి. ఈ విషయాన్నే యజ్ఞాలు ఎలాగ సృష్టించాడు, ఎలాగా నియమించాడు అనే దాన్ని 10వ శ్లోకంలో కూడా చెప్తున్నాడు. దాన్ని కూడా మనం విచారణ చేసుకుందాం. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధక్. చూడండి, అద్భుతంగా చెప్తున్నాడు. సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురో ఉవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషః వః అస్తు ఇష్టకామధక్. బ్రహ్మదేవుడు, ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు, పూర్వం యజ్ఞాలతో కూడినటువంటి ప్రజల్ని సృష్టించాడు. యజ్ఞాలతో కూడినటువంటి ప్రజల్ని గమనించుకోండి. ప్రజల్ని సృజించి ఇట్లా పలికాడు. ఏమని చెప్పాడు? ఉవాచ చెప్పాడు. అనేనా, దీని చేత ప్రసవిష్యధ్వం, వృద్ధి చేయండి, ఇది మీకు ఇష్టమైన కోరికల్ని ఇస్తుంది, ఇచ్చేది అగుగాక. చూడండి ఆయన ఆశీర్వాదం ఎలా ఇచ్చాడు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి కర్మలో బంధం లేనటువంటి కర్మని ఆచరించు, నిష్కామంగా కర్మను ఆచరించు అని స్పష్టం చేశాడు కదా. ఆ విషయాన్ని ఇక్కడ ఆయన ఆశీర్వాదంతో కూడినటువంటి సృష్టి ఎలా ఉందో చూడండి. ప్రజల్ని సృష్టించిన వాడు ప్రజాపతి అయినటువంటి అతడే బ్రహ్మదేవుడు, ప్రజానాం స్రష్ట. సృష్టి ప్రారంభంలో ప్రజాపతి యజ్ఞ సహితంగా ప్రజల్ని కూడా సృష్టించాడు. యజ్ఞంతో పాటుగా సృష్టి జరిగింది. ప్రజా సహితంగా యజ్ఞాల్ని సృష్టించాడంటే మనిషి సృష్టించబడినప్పుడే ఈ హితమేమిటి, అహితమేమిటి, ఆ సాధన ఉపాయాలు కూడా సృష్టి చేశాడు భగవంతుడు అని చెప్తున్నాడు. సృష్టి రహస్యం ఇది. అవి నీకు నీ కోరికలు తీర్చుగాక, నీ పాలిట కామధేనువగుగాక అని చెప్తున్నాడు. చూడండి, ఆ వాక్యాన్ని బాగా పట్టుకోండి. మీ కోరికల్ని తీర్చుగాక, స్విష్ట కామధక్, నీకు ఇష్టమైనటువంటి కోరికల్ని ఇచ్చుగాక అని చెప్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. దీన్ని శ్రద్ధగా మనం మననం చేసుకోవాలి. ఎంత గొప్పగా సృష్టి చేశాడో చూడండి భగవంతుడు. ఇవ్వడం అనేది మనం చేసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఈ బ్రహ్మాండం సువ్యవస్థితమైనటువంటి భౌతిక పదార్థం ఇది, అంతే. ఈ ప్రకృతి అంతా ఇచ్చిపుచ్చుకునే విధానాన్నే మనం చూస్తూ ఉన్నాం. నువ్వు ఇవ్వట్లేదు కదా అని ప్రకృతి అంతా ఏమీ ఇదిగా లేదండి, అంతా ఇచ్చిపుచ్చుకునే విధానమే.
గీతలో, వేదాంతంలో ఈ అద్భుత భావన ఎంతో బోధ చేసి పెట్టారు. ఉపనిషత్తులంతా ఇదే చెప్పింది. ప్రతి చోట కూడా ఇచ్చి పుచ్చుకోవటమే జరుగుతుంది. నువ్వు తీసుకునే ముందు ఇవ్వు. సృష్టిలో ఐకమత్యం ఉంది. అలా ఇచ్చి పుచ్చుకునే తీరు మనం చూస్తాం. ఒకదానితో మరొకదానికి సంబంధం ఉండే తీరుతుంది. ఏ ఒక్కటి సంబంధం లేకుండా లేదండి. ఇది చాలా గొప్ప పరిశీలన. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సరే దాని ప్రభావం మొత్తం ప్రపంచం మీద పడుతుంది. మనం చూడట్లేదా? ఇప్పుడు మన అనుభవంలో కలగట్లేదా? ఎన్ని వింటున్నాము? ఎక్కడో జరిగిన విషయానికి ప్రతి ఒక్కళ్ళ మీద ఆ ప్రభావం చూపిస్తుందా లేదా? ఇదంతా కూడా పరిశోధకులు చాలా కనిపెట్టారు. తమ పరిశోధన ప్రయాణంలో వాళ్ళ ఎంతో ఎంక్వైరీలో ప్రతి జీవరాశికి కూడా ఒకదానితో మరొకదానికి సంబంధం ఉండనే ఉంది అని తెలుసుకున్నారు. ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మీకు బాగా అర్థమవుతుందేమో. చాలా ఉదాహరణలు చెప్పారు, ఏదో ఒకటి చెప్పుకుందాం. అందులో ఒకటి ఏంటంటే, ఆకాశంలో పక్షి ఎగురుతూ ఉంటే అది చాలా దూరం ప్రయాణం చేశాక దాన్ని పట్టుకొని పరీక్ష చేశారట. చేస్తే దాని కాలికి ఉన్నటువంటి మట్టిలో చిన్న చిన్న విత్తనాలు అంటుకొని ఉన్నాయట. అవి ఎక్కడ పడితే అక్కడ మొక్కలు మొలుస్తున్నాయి. ఎందుకంటే ఆ పక్షి ఒక చోట నుండి ఇంకో చోటికి ప్రయాణం చేస్తూ ఉంటుంది, ఎగిరిపోతూ ఉంటుంది. ఆ కాళ్ళ నుండి ఆ విత్తనాలన్నీ రాలి కింద పడిపోతూ ఉంటాయి. అంటే ఆ పక్షి యాంత్రికంగానే ఒక్కటిగా ఉన్న ఈ సృష్టిలో తన పాత్రను తాను ఎలా నిర్వహిస్తుందో చూడండి. ఎంత బాగుంది. ఎగ్జాంపులే మనం చెప్పుకుంది. ఇది జరిగి తీరుతుంది, పరిశోధకులు నిర్ణయించినటువంటి విషయం. ఇలా ఎన్నో పరీక్షించి మనకు చెప్పారు. ఎన్ని మొక్కల్ని తాను నాటిందో చూడండి ఒక పక్షి. అది ఎంతమందికి ఉపయోగపడుతుందో చూడండి. తన పాత్ర తను చక్కగా నిర్వహించింది. అందుకే సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా, ప్రజాపతులను సృష్టించిన తర్వాత అన్ని జీవరాశుల్ని సృష్టించి యజ్ఞాన్ని కూడా సృష్టించి, ఓ యజ్ఞమా, నీవు వీళ్ళందరికీ సహాయకారిగా ఉంటావు, నీ వల్ల వాళ్ళంతా కూడా అద్భుతంగా జీవిస్తారు అని సృష్టికర్త చెప్పాడు, నియమించి సృష్టించాడు. అనేన ప్రసవిష్యధ్వం ఏషః వహ అస్తు ఇష్టకామధక్. ఈ యజ్ఞం వల్ల నువ్వు సమృద్ధిగా ఉంటావు. యజ్ఞాన్ని కామధేనువుగా ఉంచుకో. కోనినవన్నీ కామధేనువు వల్ల నెరవేరుతాయి కదా. మనం వింటాం కదా ఈ పదం. యజ్ఞాన్ని దృఢంగా ఉంచితే సమాజంలో చాలా సంతోషం ఉంటుంది. మానవుడు ప్రకృతి అన్న పరస్పర సంబంధాన్ని జాతీయంగా అంతర్జాతీయంగా అందరూ గుర్తించారు. కానీ అందువల్లనే ఒకరికొకరు సహాయకారిగా ఉంటున్నారు. కానీ ఆ విధంగా గీత యజ్ఞభావాన్ని మానవ సంబంధాలతోటి వ్యక్తీకరించి మనం ఎన్నో విధాలుగా చూస్తున్నాం ప్రపంచంలో. కానీ ఆచరణకు మాత్రం రాకుండా అయిపోతుంది మన మనస్సు. పక్షులతో సహా వాటి జీవన విధానం అలాగే ఎంతోమందికి ఉపయోగపడుతుంటే నా పరిస్థితి ఏమిటి? సృష్టికర్త తన నుండే తన యొక్క అంశాన్ని ప్రజ్వలింపచేశాడే కానీ వేరుగా ఉన్నటువంటి ఏ ఇతర పదార్థాలతో విశ్వాన్ని సృష్టి చెయ్యలేదు. అంటే తాను వేరు ఇది వేరు కాదు అని చెప్పడానికి మళ్ళీ ఇక్కడ తన యొక్క అంశాన్నే జ్వలింపచేశాడు. ఇప్పుడు ఒక మంట మనం పెట్టాం, ఆ మంట దాన్ని బాగా విసిరామనుకోండి, బాగా గాలి వచ్చేట్లు బాగా విసిరామనుకోండి, ఏమవుతుంది? చిన్న చిన్న నిప్పు రవ్వలన్నీ పైకి లేచి పక్కన పక్కన పడుతూ ఉంటాయి, నీ మీద కూడా పడతాయి. అలాగా మనం చూస్తాం, మనం గమనిస్తూనే ఉంటాం. ఇలాగా తన నుంచి ఇప్పుడు అది మంట కాదా? ఆ నిప్పు రవ్వ పక్కన పడిందనుకోండి, అక్కడ నిజంగా వస్త్రం ఉంటే దానికి హోల్ పడుతుంది, అదే ఏదైనా హట్టు ఉంటే కాలిపోతుంది, ఇంకో పదార్థం మీద నీ చెయ్యే ఉంటే అక్కడ బొబ్బెక్కుతుంది, కాలుతుంది. ఇదంతా జరుగుతుందలే. ఇది మంటే అది మంటే, అది అగ్నే అది అగ్నే. అయితే నిప్పు రవ్వ అయింది, ఒక కణమైంది, ఇక్కడ అగ్ని అయింది, అంతే, ఇంకేం లేదు. ఇది విశాలంగా ఉంది, అది సూక్ష్మంగా ఉంది.
అంతకు తప్పితే ఇంకేం లేదు. దీని నుంచి అది వచ్చింది అని చెప్పడానికి. అంటే ఆ ఒకదాని నుంచి అన్నీ వచ్చేసాయి. దానికి మళ్ళీ అన్నీ చేరుకుంటాయి. దానికే అన్నీ చేరుకుంటాయి. అంటే దాని నుంచే వచ్చినవి దానిలోనే కలిసిపోతాయి. సముద్రం నుంచే వచ్చింది అల, బుడగ, తరంగం ఏమో వచ్చినాయి. మళ్ళీ నీరుగానే ఉన్నాయి. మళ్ళీ దానిలోనే కలిసిపోయినాయి. అలాగే సృష్టిని గురించిన వేదాంత భావం ఇది. యజ్ఞాన్ని ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే అంత దృఢంగా, ఒద్దికగా సమాజం ఉండగలుగుతుంది. ఇచ్చిపుచ్చుకోవడాలు పోతే సమాజం పతనావస్థలోకి జారిపోతుంది. ఇచ్చిపుచ్చుకోవడాలు తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ సత్యాన్ని గనక నువ్వు అతిక్రమించితే ఏమవుతుందో నిదర్శనంగా మన చరిత్ర ఆధారంగా ఉంది. అట్లా చేసిన వాళ్ళు వెనకబడిపోతారు. శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడంటే పాత భావాలన్నిటికీ కొత్త రూపాన్నిచ్చి నీతి నియమాలని సమాజంలో చక్కగా నిలబడాలి అని ప్రతిపాదించాడు. అందులో యజ్ఞకర్మ ఒకటి. తప్పనిసరిగా ప్రతి వ్యక్తి ఆచరించవలసినటువంటి కర్మ. ఇక్కడ చూడండి, జీవాత్మని సంస్కరించడానికి 40 సంస్కారాలు శాస్త్రం నిర్దేశించింది. యజ్ఞభావంతో చెయ్యాలి అని చెప్పాడు కదా. ఈ యజ్ఞం అనేది ఎట్లాగా అంటే జీవాత్మ అని చెప్తే సంస్కరించాలి. సంస్కారం జరిగితేనే ఆ సంస్కారాలు ఎలాంటివి 40 సంస్కారాలట శాస్త్రం నిర్దేశించింది. అది ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే గర్భాధానం నుండి ప్రారంభమవుతుంది అని చెప్తున్నారు. పెళ్ళి అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత గర్భాధానం జరుగుతుంది కదా. ఫస్ట్ సంస్కారం అక్కడి నుంచి మొదలవుతుందట. అది ఎక్కడికి అంతమవుతుంది అంటే శరీరం దగ్ధమయ్యే స్థితి, అంటే అంత్యేష్టి అంటారు. అంత్యేష్టి వరకు సాగుతుంది. ఆ తరువాత కూడా నిర్వహించబడుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా జీవి ఔన్నత్యాన్ని కోరుకొని నిర్దేశించబడ్డాయి భగవంతుడి చేత. వీటిల్లోనే పంచమహాయజ్ఞాలు ఉన్నాయి. సహ యజ్ఞాః అన్నాడు కదా. పంచమహాయజ్ఞాలు ఉన్నాయి. ఏంటంటే సప్తపాక యజ్ఞాలు ఉన్నాయి, సప్త హవిర్యజ్ఞాలు ఉన్నాయి, సప్త సోమయజ్ఞాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గర్భాధాన, పుంసవన, సీమంత తర్వాత జాతకర్మ, ఇవన్నీ కూడా 40 సంస్కారాల్లోనే వస్తాయి. ఈ యజ్ఞాలు ఏమిటి? పంచమహాయజ్ఞాలు అన్నారు. ఈ యజ్ఞాలు ఏమిటి అంటే దేవయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం. నిత్యం చేయాల్సినటువంటి ఈ 5 యజ్ఞాలు తప్పనిసరిగా చేసి ప్రతి వ్యక్తి చేసి తీరాలి. దేవయజ్ఞం అంటే ఏంటి? దైవారాధన. దైవారాధన చేసే తీరాలి. నువ్వు ఎదురుగా ఫోటో పెడతావో, దేవుణ్ణి పెడతావో, రూపం పెడతావో, భావన పెడతావో, ఒక కలశం పెడతావో, ఒక రాయి పెడతావో, ఒక చెట్టు పెడతావో, ఒక కొమ్మ పెడతావో, నీ ఇష్టం వచ్చింది పెట్టుకో. కానీ అంతరంలో యజ్ఞంలాగా ఆ దైవ కార్యం అనేది చేసే తీరాలి. ఎందుకంటే నువ్వు కర్మకాండలో ఉన్నావు, సన్యాసివి కాదు, గృహస్థుగా ఉన్నావు. ఈ యజ్ఞాలు పంచమహాయజ్ఞాలు. ఈ యజ్ఞాలు చేసే తీరాలి. పితృయజ్ఞం అంటే పిండోదకాలు ఇచ్చే తీరాలి. పెద్దలకు, చనిపోయిన వాళ్లకు పిండోదకాలు ఇచ్చే తీరాలి. ఎందుకంటే నువ్వెవరు అన్నప్పుడు నువ్వేం చెప్తున్నావు? పలానా వాళ్ళ అబ్బాయిని, పలానా వాళ్ళ అమ్మాయిని అని చెప్తున్నావా? పేర్లు పెడుతున్నావా లేదా? నేను ఆత్మను అని చెప్తున్నావా? అలా చెప్తే నువ్వు ఈ కర్మకాండ అంతా చేయక్కర్లేదు. కానీ నేను అర్జునుండి అని పలుకుతున్నావు కదా, నేను పాండుకుమారుణ్ణి అని పలుకుతున్నావు కదా, మరి నువ్వు సన్యాసివి కావు కదా. అందువల్ల నువ్వు పితృయజ్ఞం చేసే తీరాలి. బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే ఏంటి? బ్రహ్మయజ్ఞం అంటే ఋషి యజ్ఞం లాంటిది. దాన్నే ఋషి యజ్ఞం కూడా చెప్తారు. బ్రహ్మయజ్ఞం అన్నా ఋషి యజ్ఞం అన్నా ఒకటే. అంటే ఏంటి? ఋషులు మనకి వాళ్ళ అనుభవాన్నంతా శాస్త్రం రూపేణ మనకు అందించారు. కాబట్టి ఈ అదే బ్రహ్మయజ్ఞం అంటే, ఋషి యజ్ఞం అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేసే తీరాలి. ఒక నియమంగా పెట్టుకోవాలి. నేను ఒక జన్మ తీసుకొని వచ్చాను, నేను మానవుడిగా జన్మించాను అని అంటే నేను తప్పనిసరిగా శాస్త్ర అధ్యయనం రోజులో కొంత భాగమైన చేసి తీరాలి. ఏం శాస్త్రం చదవాలండి?
అనే ప్రశ్న నీకు ఉదయిస్తుంది. ఏ శాస్త్రమైనా చదువు, ఒక లలితా సహస్రనామం చదువుకు, దైవారాధన చెయ్యి, పెద్దలకు నమస్కారం చెయ్యి, తర్వాత ఒక శాస్త్రం, రామాయణం, మహాభారతం, ఏదో ఒకటి, ఏదైనా నీకు ఇష్టమైంది ఏదైనా సరే కాసేపు మననం చెయ్యి. అదే ధ్యానమను, లేకపోతే శాస్త్ర అధ్యయనమను, భక్తుల కథలను ఏదైనా సరే ఒకటి చదవటానికి ప్రయత్నం చెయ్యాలి. లేదా చక్కగా దాన్ని మననం చేసుకోవాలి. లేదా శ్రద్ధగా వినాలి. ఏమైనా చేస్తున్నామా ఋషి యజ్ఞం కింద? కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళు ఇచ్చినటువంటి శాస్త్రానికి మనము అధ్యయనం చేసి వాళ్ళ రుణం తీర్చుకోవాలి. అలాగే మనుష్య యజ్ఞం అంటే ఇచ్చిపుచ్చుకునేటటువంటి కార్యం, సహాయం చేయటం అనేటటువంటి గుణం, ఎదుటిలో దైవత్వాన్ని చూసేటటువంటి సద్బుద్ధి, మనుష్య యజ్ఞం. ఇది చేసి తీరాలి. ఇదే ప్రేమ, దయ, కరుణ, ఇవన్నీ భగవంతుడి గుణాలు. ఇవన్నీ నీలో ఉంటే మనుష్య యజ్ఞం దానంతట అదే జరిగిపోతుంది. భూతయజ్ఞం, భూతయజ్ఞం అంటే పశుపక్షాదులన్నిటినీ కూడా నిత్యము వాటికి ఆహారం లాంటిది కానీ, లేదా చూడండి రమణ మహర్షి దగ్గర చూడండి, అనేకటువంటి జంతువులు కూడా సాధుభావంతో ఉంటాయి. ఎక్కడ వాటిని కూడా ఆయన మోక్షధామానికి చేర్చేశాడు. అట్లాగే నువ్వు కూడా నీ బుద్ధిలో వాటికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు, వాటికి ఆహారాన్ని కానీ, వాటిని చూసినప్పుడు ప్రకృతిలో ఇవి నాతో పాటుగా జన్మించినవే అనేటటువంటి భావన కానీ, వాటిలో ఉన్నది కూడా ఆత్మే అనే భావన కానీ నీకు కలుగుతుందా? యజ్ఞకార్యంగా వాటికి ఆహారం కానీ, నీళ్లు కానీ ఏమైనా సరే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఇవన్నీ చేయట్లేదు. సానుభూతితో అయినా ఉన్నావా? ద్వేషిస్తున్నావా? ఆలోచించుకో. ఇవన్నీ యజ్ఞ కార్యాలు తప్పనిసరిగా చేసి నిత్యము చెయ్యవలసినవి అని చెప్తున్నాడు. 5 యజ్ఞాలు బాగా గమనించుకొని శ్రద్ధగా వీటిని మనం ఆచరించుకోవాలి. ఇక్కడ ఈ ఈ సంస్కారాలన్నీ, యజ్ఞాలన్నీ కూడా ఇలా చేసే తీరాలి అని చెప్పాడు. తర్వాత సంస్కారాలు అన్నారు కదా, ఆ సంస్కార యజ్ఞాలన్నీ కూడా ఎప్పటి నుంచి మొదలవుతాయి అని అంటే జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రారంభమవుతాయి. ముందు గర్భాధానం అయిపోయింది, తరువాత గర్భాధానం అయిన తర్వాత ఈ తల్లి గర్భంలో బీజం పడినప్పుడు ప్రారంభమవుతుంది. ఇవి ఈ సంస్కారాలు కనుక జరిపితే ఇవి దోషాలను దూరం చేస్తాయి. ఉత్తమమైనటువంటి శక్తులకు ఊతనిస్తుంది, మంచి భవిష్యత్తునిస్తుంది, భావశుద్ధిని పెంపొందించడానికి ఉపయోగపడేటటువంటి సంస్కారం. అందువల్ల ఇవి సంస్కారాలు అని పిలువబడుతున్నాయి. ఆ పదం అందుకొచ్చింది. సంస్కారం అంటే భావాన్ని బాగా శుద్ధి చేసేటటువంటి జ్ఞానం. జీవుల్ని సంస్కరిస్తాయి కనుక అవి సంస్కారాలైనాయి. చూడండి, మనం వస్తువుల్ని వినియోగించుకుంటాం. ఆ వినియోగంలో కూడా మనం ఈ విధమైనటువంటి సంస్కారాల్ని చూస్తూ ఉంటాం. ఉదాహరణకి మనం అన్నాన్నే తీసుకోండి. మొట్టమొదట అది వరి ధాన్యంగా ఉంటుంది కదా. అన్నంగా రాదు కదా మన దగ్గరికి. మన కంచంలోకి అన్నం వచ్చింది అంటే మొట్టమొదట అది వరి ధాన్యంగా ఉంటుంది. అది మన ఆహారమే. కానీ ధాన్యాన్ని అలాగే తినగలమా? దాన్ని సంస్కరించిన తర్వాతే వినియోగించుకుంటాం. ముందు ధాన్యాన్ని కోసి ఆరబెట్టాలి, ఆ తర్వాత దానిపై ఉన్న పొట్టుని తొలగించాలి. అది బియ్యంగా తయారైన తర్వాత కడిగి వండుకొని అప్పుడు తినాలి. అది మనకి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇదంతా ఏంటి? ధాన్య సంస్కారం. అలాగే భూమి నుండి రత్నాలు, బంగారం మొదలైనటువంటి విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి అంటారు. లభిస్తాయి, భూమి నుంచి లభిస్తాయి అని చెప్తారు కదా. కానీ వాటిని ఎంతో శుద్ధి చేస్తే కానీ వాటిలోని వైభవం మనకు అర్థం కాదు. అలా సంస్కరించబడిన తర్వాతనే అవి మనకి నగలు, ఆభరణాలై అలంకారంగా మనం అందరం పెట్టుకొని ఆనందంగా శోభగా కనపడతాం. వాటికి ఆ అలంకార యోగ్యత ఎలా వచ్చింది అంటే శుద్ధి అయితేనే, సంస్కారం జరిగితేనే. ఆ మడులు, రత్నాలు అవన్నీ తీసుకొని ఒంటి మీద పెట్టుకోగలమా? లేదు. వాటికి ఒక సంస్కారం చేసి తీరాలి. అలాగే
ఈ జీవుడు ఎన్నో దోషాలతో జీవులు జన్మిస్తూ ఉంటారు. వాటిని సంస్కరించే క్రియలు జరపాలి. అవి గనక చెయ్యలేకపోతే ఏమవుతుందంటే వ్యర్థ జీవితం గడుపుతారు. సంస్కరిస్తే వాళ్ళు పునీతులవుతారు. ప్రకాశవంతమైనటువంటి జీవితం లభిస్తుంది. పవిత్రులై తరిస్తారు. అందుకే ఈ సంస్కారాలు చేసుకొని తీరాలి. వేడుకలు కాదండి ఇవన్నీ. వేడుకగా ఏదో ఆర్భాటంగా చేసేటటువంటి కార్యక్రమాలు కాదు, సంస్కారాలు. యజ్ఞభావంతో చేసేటటువంటి విధి విధానమైనటువంటి కర్మ. ఈ విధానమైనటువంటి జీవ సంస్కారాలు గర్భాధానం నుండి ప్రారంభమవుతాయి అంటున్నాడు. తల్లి గర్భంలో ఉన్నటువంటి దేహం ఈ పిండంగా మారుతుంది. అక్కడ గర్భాధాన సంస్కారం చాలా గొప్పగా చెప్తారు. ఈ గర్భాధానం తర్వాత పుంసవనం, సీమంతం. గర్భవతి అయిన మహిళకి ఇవన్నీ చేస్తాం, మనం చూస్తాం కదా, ఇవన్నీ చేస్తాము. ఇవన్నీ కూడా సంస్కారాలు. వాస్తవానికి అవి తల్లి గర్భంలో వృద్ధి చెందే బిడ్డ కోసం చేసేవి. అక్కడే జీవి కడుపున పడిన తర్వాత ఇవన్నీ చేసేటటువంటి సంస్కారాలు. వీటి విషయంలో ఉపేక్ష అస్సలు వద్దు, చేసి తీరాలి. గర్భం దాల్చిన తర్వాత 3వ మాసంలో పుంసవనం, గర్భం దాల్చిన తర్వాత 5వ మాసంలో కానీ 9వ మాసంలో కానీ సీమంతం. ఇవన్నీ పరమేశ్వరి అనుగ్రహాన్ని అర్థిస్తూ ఈశ్వర ప్రీత్యర్థంగా యజ్ఞభావంతో చేసేటటువంటి సంస్కార కార్యక్రమాలు. చూడండి, ఈ సహజంగా ఈ పిండం తల్లి గర్భంలోకి పడే ముందు స్త్రీ పురుషుల నియమంగా ఉన్నటువంటి విషయమైతే పర్వాలేదు, నియమరహిత ప్రవర్తనం వల్ల ఈ సంకల్ప ప్రభావంతో కొన్ని అరిష్టాలు జరుగుతాయి. ఆ అరిష్టాలు హరించేదానికి గాను ఈ గర్భాధాన, జాతకర్మ, చౌల, ఉపనయనం, ఈ సంస్కారాలు నిర్వహించి తీరాలి. ప్రతి సంస్కారం కూడా జీవిని శుద్ధి చేయడానికే అవుతుంది. ఇవన్నీ పవిత్రమైనటువంటి యజ్ఞాలు అవుతాయి. ప్రతి సంస్కారము కూడా ఆచారంలో నియమించినటువంటి క్రియలు, ఎంతో ఆధ్యాత్మిక భావగర్భితాలండి ఇవి. వీటిని మనం వదిలేసేసి వేడుకలుగా చేసుకోకూడదు. వైదికంగా సాంప్రదాయానుసారం పిల్లవాడు పుట్టగానే తండ్రి తల్లి ఆ ముఖాన్ని ముందుగా చూడాలి, తండ్రి చూడాలి అని చెప్తారు. అప్పుడు పితృ రుణం తీరుతుంది ఆ క్షణంలో అంటుంది శాస్త్రం. పుత్రుని ముఖాన్ని చూడగానే తానికి పితృరుణం నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్తారు. అందుకనే కొడుకు పుట్టాలి అనేది వెనక శాస్త్రం. పుత్రుని ముఖం చూడగానే పితృరుణం నుండి విముక్తి పొందినట్లుగా తండ్రి భావిస్తాడట. కారణం ఏంటంటే తనకు కలిగిన కుమారుడు తన తరువాత పితృదేవతలకు సమర్పించవలసినటువంటి తర్పణాలు, క్రియలు ఇవన్నీ కూడా పితృరుణం వల్లనే తీరుతాయి అని చెప్తారు. తర్వాత ఈ శిశువు జన్మించినటువంటి వేళ విశేషాన్ని బట్టి దోషాలు ప్రాప్తించే అవకాశం ఉంటుంది. ఆ కాలం ఎలా ఉందో అలాగా. వీటిని జాతారిష్టాలు అంటారు. అలా ఈ జాతకంలో అరిష్టాలు, పుట్టిన శిశువు పెరిగే వేళ దోషాలు, వీటన్నింటినీ బాలారిష్టాలు, ఇలాంటి అరిష్ట నివారణార్థం జాతక కర్మ సంస్కారాన్ని నిర్వహించి తీరాలి. దాని ద్వారా ఇక ఏమైనా దోషాలు ఉంటే కూడా అవి కూడా పరిహరించబడతాయి. ఆయుర్దాయం అభివృద్ధి పొందుతుంది. ఈ విషయాన్ని బృహస్పతే చెప్పాడు. దేవతల గురువు అయినటువంటి బృహస్పతే విశదీకరించి చెప్పాడు అని శాస్త్రంలో ఉన్నది. జాతక కర్మలు, దాన్ని ఏమంటారు, నామకరణం, అన్నప్రాసన, చెవులు గుట్టించటం, ఇవన్నీ కూడా చేసే తీరాలి అని చెప్తున్నారు. దేన్నైనా అర్థం చేసుకొని చేస్తే, శ్రద్ధతో ఆచరిస్తే అది ఫలవత్తరమవుతుంది, వీర్యవంతమవుతుంది. తెలియక చేసిన మంత్రోచ్చారణ మహిమ చేత ఫలితము లభిస్తుంది. తెలిసి చేస్తే ఫలితం అధికమవుతుంది. అలా చెప్పడానికే మనకి శాస్త్రం వచ్చింది. పరమేశ్వర ప్రీత్యర్థంగా చేస్తే పాపాలు ప్రక్షాళన అవుతాయి. అన్ని కర్మలు, ఈ గర్భాధానం మొదలుకొని
సీమంతం జాతకర్మాలు మొదలుకొని ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి. అప్పుడే నీకు పాపాలు ప్రక్షాళనమవుతాయి. వేడుక ఇదంతా ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు అన్నీ పాప పుట్టింది అన్న దగ్గర నుంచి కూడా వాళ్ళే చిన్నగా చెప్తారు. డెలివరీ అయినటువంటి రూమ్లో నుంచి బయటికి వచ్చి వాళ్ళు నెమ్మదిగా మీకు పాప బాబా అనేది చెప్తారు. అట్లాంటిది ఇప్పటి కాలంలో ఏం చేస్తున్నారు, అప్పటిదాకా భగవంతుడిని బాగా నమస్కారం చేసుకుంటారు. సుఖప్రసవం కావాలి, బిడ్డ తల్లి బాగుండాలి అని ఎంతో చెప్పుకుంటారు. దేవుడికి మొక్కులు మొక్కేస్తారు. కానీ సంస్కారం ఎక్కడిపోయిందో, బిడ్డ పుట్టింది అని తెలియగానే వెంటనే సెల్ తీసుకొని ఫోటోలు తీసుకొని మనం వాట్సాప్లో పంపించుకుంటున్నాం. దేవుడికి ఒక కృతజ్ఞత లేదు, ఒక ఆనందం లేదు. ఫోటోలు తీసుకోవటానికే పరిమితమైపోయిన ఆనందాలతో జీవితాలు గడిచిపోతున్నాయి. యజ్ఞ కర్మగా చెయ్యమంటే వేడుక కర్మగా చేసుకుంటున్నాము. దీనివల్ల నష్టపోయేది ఎవరు? ఇక్కడ క్షాళన ఎక్కడవుతుంది? పాపము ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి శాస్త్రం తెలిసి ధర్మయుక్తమైనటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఇక్కడ మనం చేయవలసినటువంటి విధి విధానాన్ని చేసుకోవాలి. చూడండి, మనం పూజ చేసుకునేటప్పుడు సంకల్పం చెప్పుకునేటప్పుడు చెప్తాం, మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం అని చదువుతాం మంత్రం సంకల్పం చెప్పేటప్పుడు. దురితములు అంటే ఏంటి? మమోపాత్త సమస్త దురితక్షయ అని చెప్తాం కదా. దురితాలంటే ఏంటి? పాపాలు. అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలు ఎంత కొండల్లాగా ఉన్నాయండి, అవన్నీ నశించిపోవాలి. ఆ విధమైనటువంటి సంస్కారాల ప్రభావంతో వ్యక్తిలో విశిష్టత బాగా చోటు చేసుకుంటుంది. అందుకే వాటి కోసమే ఇవన్నీ చేసేది. పాపం పరిహరింపబడుతుంది, దానికోసం చేస్తున్నాననే బుద్ధిలో వికాసం కూడా కలుగుతుంది. దీనివల్ల సదాచారం లేకుండా సర్వాత్మభావం కలగదు కదా. ఆచారం ఉండాలి, నియతి ఉండాలి, శుచి శుభ్రత ఉండాలి, ధర్మం ఉండాలి. అప్పుడే సర్వాత్మ భావం కలుగుతుంది. మన సాంప్రదాయాలు, ఆచారాలు, సంస్కారాలు, ఉత్కృష్టమైనటువంటి ధర్మాలు ఇటు వ్యక్తికి అటు సమాజానికి శోభనివ్వాలి, కళ్యాణాన్ని చేకూర్చాలి. ఆ విషయాన్ని బాగా దృష్టిలో ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా సృష్టి ఆదిలోనే ఉద్భవించాయి, నేనే సృష్టించాను. ఉత్తమమైనటువంటి సంస్కారాలు, యజ్ఞాలు మానవులతో పాటుగానే పుట్టాయి. అందుకే ప్రజలతో పాటు యజ్ఞాలు కూడా సృష్టి చేశాను అని గీతాచార్యుడు చెప్తున్నాడు. ప్రజలతో సహా యజ్ఞాలు పుట్టాయి. ప్రజలు, యజ్ఞాలు ప్రజాపతి నుండే కవలలు అంటారే అట్లాగా కవల పిల్లలు పుట్టినట్టు పుట్టినాయి యజ్ఞాలు, జీవులు రెండు కూడా. కాబట్టి యజ్ఞం మనిషికి ఎట్లా అంటే ఒక సహోదరి, కలిసి పుట్టిన మార్గనిర్దేశకం చేసేటటువంటి శక్తిని కలిగి ఉంది. కనుక ప్రజల కన్నా యజ్ఞానికే జ్యేష్ఠత్వము, శ్రేష్ఠత్వం కూడా ఉన్నాయి. అక్క చెప్తే తమ్ముడు వినాలి. యజ్ఞం ఆదేశిస్తే ప్రజలు ఆచరించి తీరాలి. ఆచరించినట్లుగా ప్రజలు ఆచరించాలి, అదే ఆదేశించినట్లుగా ఆచరించాలి. అప్పుడే వ్యక్తి ఔన్నత్యము, ఈ సమాజం అనేది అభ్యుదయము, ఈ రెండు కూడా వృద్ధిగా బాగా పెరిగిపోతుంది, వృద్ధి అవుతుంది. అందుకనే బ్రహ్మదేవుడు అలా సృష్టి చేశాడు అని చెప్తున్నారు. యజ్ఞకర్మగా కాకుండా కామ్యకర్మగా కనుక చేస్తే, యజ్ఞం అనేది పవిత్రమైన కర్మ అండి. యజ్ఞకర్మను కామ్యకర్మగా కాకుండా ఫలాసక్తి లేకుండా ఆచరించి మరి శ్రేయస్సుకు సాధనంగా మలుచుకునేటటువంటి అద్భుతమైనటువంటి కర్మయోగాన్ని మనకు ప్రవేశపెడుతున్నాడు భగవంతుడు భగవద్గీతలో. యజ్ఞకర్మలు సృష్టిలో సాగిపోతూనే ఉన్నాయి, మనం గమనించటం లేదంతే. యావత్ విశ్వాన్ని సూర్యుడు తన వెలుగులతో నింపటం లేదా? ఏది ఆశించడు, ఫలాభిసంధి తెలియకుండా చేస్తాడు, కార్యంలో సదా నిమగ్నమై ఉంటాడు. అందుకే ఆయన్ని అర్కుడు అన్నారు. ప్రకాశంలో రహస్యం అదే. జలాలను బాగా మరిగిస్తాడు, నీళ్ళని ఆవిరిగా పీల్చుకుంటాడు, మేఘాలకి రూపుదిద్దుతాడు,
మళ్ళీ వర్షంగా ధారగా కుమ్మరిస్తాడు. ప్రచార ఆర్భాటాలు ఏమైనా చేశాడా? ప్రశంసల కోసం ఏమన్నా ఆసక్తి చూపించాడా? జీవితమే కానీ జీతం తెలియదు కదా పాపం ఆయనకి. అదే ఆయన జీవన శోభ అంటే. ఆయన యజ్ఞ జీవనంతో శోభిస్తున్నాడు. ఆయన వల్లే విశ్వమంతా పోషింపబడుతూ ఉంది. ఇలా యజ్ఞాన్ని వృద్ధి చేస్తూ పూష అంటారు సూర్యభగవానుణ్ణి. జగత్తును పోషించేవాడు, అందుకే పూష అనే నామం ఆయనకు వచ్చింది. ఇలా ప్రకృతి అంతా వాటి విద్యుక్త కర్మలు అవి జరుగుతూనే ఉన్నాయి. ఆయన ఉదయిస్తే మన కార్యాలలో ఉద్యమిస్తాం, అంతే కదా. అప్పటి నుంచి కర్మలన్నీ మొదలు పెడతాం. ఇప్పుడు వాయుదేవుడు ఉన్నాడు. పరోపకారార్థం ఫలాపేక్ష లేకుండా జీవన విధానాన్ని ఆయన చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే ఆయన వాయుదేవుడయ్యాడు. యజ్ఞ జీవనానికి అలవాటు పడ్డాడు. నదుల కోసమే ప్రవహిస్తున్నాయి, పరుల కోసం. నదులు పరుల కోసమే ప్రవహిస్తున్నాయి. చెట్లు ఇతరులకు నీడనిస్తూ, గాలినిస్తూ, ఫలాల్ని పుష్పాల్ని ఇస్తూ అవి బ్రతుకు జీవనం సాగిస్తున్నాయి. అంత యజ్ఞ జీవనమే. ప్రకృతిలో ఎక్కడ చూసినా యజ్ఞ రూపాలే, యజ్ఞ స్వరూపాలే. వైభవం అంతా, ప్రపంచమంతా మహోత్సవ వైభవంగా కనపడుతుంటే నువ్వెందుకయ్యా ఇంత స్వార్థంగా జీవిస్తావు? అందువల్లనే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు నాది, నాకు, నాది అనేది పక్కన పెట్టి అందరం కలిసి జీవన విధానం సాగిద్దాం. కుటుంబంలో నలుగురికే నీకు పడకుండా ఉంది, ఒకరికొకరికి సంబంధం లేకుండా ఉంది. ఈ యజ్ఞ కార్యం నేను ఎలా చేయగలగాలి? ఈ బుద్ధిలో జ్ఞానం ఎలా ఉదయించాలి? ఎంత వింటే మనం ఆ సిద్ధికి చేరగలుగుతాము? జీవితంలో యజ్ఞం అనేది కామధేను అని చెప్తున్నాడు. నీకు కోరుకున్నదల్లా వచ్చి తీరుతుందయ్యా అని చెప్తున్నాడు. కామధేను ఉండేది కోరికల్ని తీర్చడానికే, కోరికలు లేకుండా చేయడానికా? అసలు కోరికలే లేవనుకుందాం, అప్పుడు తీర్చవలసిన అవసరం ఏముంది? నిజానికి నిష్కామ కర్మతో ఉన్నవాడు ఏం కోరుకుంటాడు? బుద్ధిలో జ్ఞానం ఉదయించిన వాడు ఏం కోరుకుంటాడు? నలుగురితో సహజీవనం గడపాలి అనుకుంటే నిష్కామంగా జీవన విధానాన్ని సాగించుకో, ప్రశాంతమైన జీవితాన్ని గడుపు. చూడండి, మనకి కృష్ణ పరమాత్ముడి దగ్గరే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నాది, నాకే కావాలి, ఇప్పుడే కావాలి అనుకుంటే వాడి జీవన విధానం ఎలా ఉంటుంది అంటే, సత్యభామ రుక్మిణిని చెప్తాడు, ఆయనే చెప్తాడు. సత్యభామ ఏమంటుంది? కృష్ణుణ్ణే, కానీ నావాడు అంటుంది. నాకే కావాలి అంటుంది, నాకే సొంతం అంటుంది. రుక్మిణి ఏమంటుంది? అందరివాడు అంటుంది, ఆయన పాద దాసిని అంటుంది. ప్రాధాన్యత ఎవరికి ఉంది? ప్రాచుర్యం ఎవరికి ఉంది? పూజలు ఎవరికి జరుగుతున్నాయి? సత్యభామకి జరుగుతుందా? రుక్మిణికి జరుగుతుందా? రుక్మిణితో సహా మనకి దర్శనమిస్తాడా? సత్యభామతో దర్శనమిస్తాడా? ఆలోచించుకోండి. అందుకనే మన జీవన విధానం అంతా అందరితో పాటుగా ఉందాం, అందరినీ ప్రేమిద్దాం. ప్రేమ, దయ, కరుణ అనే భావాలతో ఉంచుకొని యజ్ఞ కార్యాలు తప్పనిసరిగా చేసే తీరాలి అనేటటువంటి నియమావళిని మన మనస్సులో సంస్కారంగా నిలబెట్టుకొని ఈ సంస్కారాలన్నీ చేస్తూ తరించడానికి ప్రయత్నం చేద్దామా? హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.